మనకేం పేరు లేదు, మనకేం కీర్తి లేదు, మనకేమీ ఘనత లేదు, మనల్ని ఎవరో పట్టించుకోరు, మనమంటే ఎవరికి కూడా తెలియదు. అయితే దేవుడు అంటాడు, నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే మన దగ్గర ధనం లేదు కాబట్టి మనం గొప్ప వాళ్ళం కాలేం, మనమేమి గొప్ప కార్యాలు చేయలేదు కాబట్టి మనకు పేరు రాదు కాబట్టి మనం కీర్తి ఎక్కడా కూడా వ్యాపించదు. ఇలాంటి ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు తానే వారికి పేరు తేవాలని, దేవుడు తానే వారికి కీర్తి ప్రతిష్టలు చేయాలని, దేవుడు తానే వారిని ఘనపరచాలని ఎన్నిక లేనటువంటి మన అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని తన పరిశుద్ధమైన స్థలంలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఏమి చేస్తాను అంటున్నాడు అనంటే, నీకు ఇప్పటి వరకు ఒకవేళ ఘనత లేదేమో, ఇప్పటి వరకు నీకు ఒక కీర్తి లేదేమో, ఇప్పటి వరకు నీకు ఒక పేరే లేదేమో, ఇలాంటి కీర్తి ఘనత పేరు ప్రతిష్టలు ఏమీ లేనటువంటి మనల్ని దేవుడే ఏర్పాటు చేసుకోవాలని, లేదా దేవుడే ఏర్పాటు చేసుకొని ఆ కీర్తిని మనకి ఇవ్వాలని, లేకపోతే ఆ ప్రతిష్టతలో మనం నిలిపి మనల్ని ఘనపరచాలని, ఒక ఘనమైన పాత్రలుగా మార్చుకోవాలని దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. కాబట్టి పిలిచిన దేవుడు నీకు ఘనతను కలుగు చేయాలి, నీకు కీర్తిని కలుగు చేయాలి, నీ పేరుని భూ దిగంతముల వరకు వినపడే విధంగా ఆయన ఏం చేయబోతున్నాడంటే వ్యాపింప చేయబోతున్నాడు. ఆమేన్ అని ఈ దినాన మన అందరితో దేవుడు చెప్తున్నాడు. చెప్పే ముందు ఆయన ఏమన్నాడంటే, మీరు నాకు ఒక ప్రతిష్ఠితమైన జనము. ఈ మాట మన భాషలో చెప్పాలంటే, మీ భారాన్ని అంటే మీ పేరుని, మీ ఘనతని, మీ కీర్తిని నా భుజాన్ని వేసుకొని మిమ్మల్ని ఆ స్థాయిలోకి నేను ఎక్కిస్తాను అని దేవుడు మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? నువ్వు కీర్తి కొరకు పాకులాడాల్సిన అవసరం లేదు, ఘనత కొరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు, పేరు రాలేదేమో నాకు అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ నీకు ఇవ్వడానికే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఒక ప్రత్యేకమైన జనముగా నిలబెట్టుకుంటున్నాడు. నువ్వు ఇక నుండి అందరికీ ఆ రీతిగా తెలియపరచబడుదువుగాక.